ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇదిగా ఈసారి కలిసినప్పుడు తీరిగ్గా మాట్లాడుకుందాంలే. త్వరలోనే కలుద్దాం శంకర్. ఓకే బ్రదరు, బాయ్ బాయ్. బాయ్. డోంట్ ఫియర్ బేబీ, డోంట్ ఫియర్. నా కళ్ళ ముందే నా కూతుర్ని నరికేయాలని చూసినారే. మేము ఎవరికి ద్రోహం చేసామండి? ఛీ, డర్టీ డ్రింక్ మ్యాన్. ఈడొకడు. తాగు. కంగారు పడకు, రిలాక్స్ బాను, రిలాక్స్. భాను, భయపడకమ్మా, భయపడకు. ఊరుకోమ్మా, ఊరుకో. వీరు, రుద్ర ఎక్కడా? తనకేం కాలేదు కదా? వీరు, ఏం మాట్లాడవేంటి? నేను బావని ఫాలో చేస్తూ వెళ్ళాను మావయ్య. కానీ ఆ రౌడీ రాస్కెల్స్ని పట్టుకోవడానికి బావ ఎటెళ్ళిపోయాడో తెలియట్లేదు. మీరేం కంగారు పడకండి, బావకేమీ కాదు. నేను పోలీసులకు ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేశాను, వాళ్ళు వస్తూ ఉంటారు. తనకి థ్రెట్ ఉందని, ఇలాంటిదేదో జరుగుతుందని రుద్ర అంటూనే ఉన్నాడు. రుద్ర అనుకున్నట్టే నిజమైంది. పాపం బాను ఏం చేసిందని తన మీద అంత కక్ష కట్టారు? ఆఖరికి ప్రాణం తీయాలనుకున్నారంటే వీళ్ళ వెనక ఎవరో దుర్మార్గుడుండి తీరాలి. వాడిని ఎలా అయినా కనిపెట్టి శిక్ష పడేలా చేయండి నానా. బాను, నువ్వు బానే ఉన్నావు కదా? నీకు భయం పోయిందా? నేను బాగానే ఉన్నానమ్మా. అయినా రుద్ర సార్ ఉండగా నాకేటవుతుంది? ఏ సంబంధం లేని నా కోసం ఆయన ప్రాణాలకి తెగించి కాపాడారు. రుద్ర సార్ పక్కనే ఉంటే ఏ భయం ఉండదు. సార్ అంటే ధైర్యం, నమ్మకం. నువ్వు చెప్పింది అక్షరాల సత్యం. రుద్ర ఎవరినైనా ఒక్కసారి తన మనిషి అనుకుంటే వాళ్ల కోసం ఎంత దూరమైనా వెళ్తాడు, ఎంతకైనా తెగించి రక్షిస్తాడు. అది రుద్ర అంటే. కానీ వాడి దురదృష్టం ఏంటో, ఈ ఇంట్లో ఏ సంబంధం లేని నీ దృష్టిలో దేవుడయ్యాడు. ఈ కుటుంబంలోని మనిషికి మాత్రం శత్రువయ్యాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి మామయ్య గారు, తనని రెస్ట్ తీసుకొనివ్వండి. ఇప్పుడు నేను మాట్లాడాలి. ఇన్ని రోజులుగా నా మనసులో ఉన్నదంతా బయట పెట్టాలి. శకుంతల, ఇన్ని రోజులుగా నువ్వు రుద్రాని హంతకుడని, నేరం చేశాడని నిందిస్తున్నా కూడా నేను వాదించానే తప్ప తప్పని అడ్డు చెప్పలేదు. ఎందుకంటే నువ్వున్న పరిస్థితుల్లో నేనేం చెప్పినా విని అర్థం చేసుకునే పరిస్థితుల్లో నువ్వు లేవు. నీలో అశాంతి, ద్వేషం, కోపం పేరుకుపోయాయి. ఇప్పుడు నీలో కాస్త మార్పు వచ్చింది. నీ మనసులో భారం, బాధ తగ్గి ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు చోటు చేసుకున్నాయి. ఏదైనా చెప్తే ఓపిగ్గా విని అర్థం చేసుకుంటావనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఏ సంబంధం లేని భాను కోసం రుద్ర ప్రాణాలు సైతం పణంగా పెట్టి కాపాడాడు. అలాంటివాడు ప్రాణంగా ప్రేమించిన తమ్ముణ్ణి చేతులారా చంపుకుంటాడా చెప్పు?
రుద్ర భాను ఒకరికొకరు ప్రాణంగా పెరిగారు. ఒకరి కోసం ఒకరు అండగా నిలబడ్డారు. ఒకరి ఆశయానికొకరు చేయూతగా నిలవాలనుకున్నారు. భానుకి చిన్న దెబ్బ తగిలినా జ్వరం వచ్చినా రుద్ర తట్టుకోలేకపోయేవాడు. మర్చిపోయావా? భాను అమ్మగా నిన్ను ప్రేమించిన దానికంటే, నాన్నగా నన్ను గౌరవించిన దానికంటే అన్నగా రుద్రనే ఎక్కువగా అభిమానించాడు, ఆరాధించాడు. ఈ సంగతి నాకంటే కూడా నీకే బాగా తెలుసు. హ, అన్నీ తెలిసి కూడా చేయని తప్పుకి రుద్ర మీద ద్వేషం పెంచుకున్నావు. నీ ద్వేషాన్ని భరిస్తూ తనని తాను క్షమించుకోలేక, నా మాట కాదని ఇల్లు వదిలి వెళ్ళలేక ప్రతి క్షణం నరకం చూస్తున్నాడు. ఎన్ని నిద్రలేని రాత్రులు వాడు గడిపాడు. మనందరితో కలిసుంటున్నాడే కాని ఒంటరిగానే బతుకుతున్నాడు. ఆఖరికి నీ చేతి వంట రుచి చూడ్డానికి తనింట్లో తనే ఒక దొంగలా భోంచేసేవాడు శకుంతల. నువ్వు కేసు విత్డ్రా చేసుకుంటే తనకు శిక్ష పడదని తెలిసి కూడా నిన్ను విత్డ్రా చేసుకోమని ఒక్క మాట కూడా అడగలేదు. శిక్ష అనుభవించడానికైనా సిద్ధపడ్డాడే కాని నీ మనసు బాధ పెట్టాలని మాత్రం అనుకోలేదు. నువ్వు రుద్రని ఎంత ద్వేషించినా తను మాత్రం నీ ప్రేమ కోసమే తప్పిస్తున్నాడు శకుంతల. ఇప్పటికైనా అర్థం చేసుకో. భాను నీకేం కాలేదు కదా? ఏం కాలేదు సార్, నేను బాగానే ఉన్నా. చాలా థ్యాంక్స్లు సార్. ఒక మోసమైన పెళ్లిని తప్పించారు. ఇప్పుడు నా ప్రాణాలు కాపాడారు. మీకు రోజు రోజుకి రుణపడిపోతున్నాను.